ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలందరికీ, సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరపున శుభాలు తెలియజేస్తున్నాము. పరలోకపు తండ్రి అనుదిన రాత్రికాలపు ఆత్మీయ వాక్యంలో భాగంగా మనము బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభువును మహిమపరుచుకొని మనం విశ్వాస జీవితంలో మరింత బలపడుతూ మరింత దృఢంగా ముందుకు సాగడానికి ప్రయత్నిద్దాము. ఇప్పుడు బైబిల్ గ్రంథం నుండి మనం ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 10వ వచనము. నీవే రాజులకు విజయము దయచేవాడవు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. మరొక మారు చదువుకుందాము. కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 10వ వచనము. నీవే రాజులకు విజయము దయచేయువాడవు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. ఎంతటి గొప్ప వాక్యాన్ని కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నారో మనం గమనించాలి. నీవే రాజులకు విజయం దయచేయవాడవు అని కీర్తనకారుడు తెలియజేస్తుండగా, ఇక్కడ కేవలం రాజులకు మాత్రమే విజయం దయచేసి ఇతరులను పట్టించుకోడు అని మనం భావించవద్దు. రాజులకు అనే స్థానంలో ఎవరైతే ప్రభు యొక్క మార్గంలో ప్రయాణిస్తూ తమ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ తమ జీవితాలను పరలోకపు తండ్రి అయిన యెహోవాకు అప్పగించి ఆయన ఆజ్ఞానుసారం ముందుకు సాగుతారో వారందరూ తమను తాము ఊహించుకోవచ్చును. రాజుల స్థానంలో తమను తాము ఊహించుకోవచ్చును. మన మార్గం, మన జీవితం, మన స్వభావం ఆ పరలోకపు తండ్రి వారి చిత్తానుసారంగా మనం నడిపించుకున్నప్పుడు ఆయన మనకు విజయమును దయచేయువాడు. మనం ఎంతటి ప్రతికూల వాతావరణంలో ఉన్నప్పటికీ, ఎంతమంది మన చుట్టూ చేరి మనల్ని బాధించాలని చూసినను, మన విజయాన్ని అడ్డుకోవాలని చూసినను, మన ఎదుగుదలను అడ్డుకోవాలని చూసినను, మన సంతోషాలను తొలగించాలని చూసినను, వారి అందరిపైన కూడా మనకు విజయాన్ని దయచేవాడు మన పరలోకపు తండ్రి అయిన యెహోవా వారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా రోమా సంఘానికి తన పత్రికను రాస్తూ ఇలా అనడం మనం గమనించాలి. అయినను వీటన్నింటిలో అత్యధిక విజయము మనలను ప్రేమించిన వాని ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్నాడని రోమా సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. మనల్ని ప్రేమించిన వాడు ఎవరు? మన పరలోకపు తండ్రి తన కుమారుడిని పంపించాడు కదా. మన యేసు ప్రభువు వారు మనల్ని ప్రేమించిన వాడు. ఆయన ద్వారా మన దేవుడు మనకు అత్యధిక విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు అని అపోస్తలుడైన పౌలు గారు సాక్షాత్తు తెలియజేయడం మనం గమనించాలి. మరొక మారు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ధ్యానించుకోవాల్సిన అంశం ఏమిటనగా, కేవలం పరలోకపు తండ్రి మాత్రమే మనలకు విజయాన్ని ఇచ్చేవాడు, మనల్ని హెచ్చించేవాడని మనం గుర్తుంచుకోవాలి. ఎవరి ద్వారా? మనలను అత్యధికంగా ప్రేమించిన వాని ద్వారా మాత్రమే మనకు విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. మన యేసు ప్రభువు వారి ద్వారా మనకు విజయాన్ని అందిస్తున్నాడు అని మనం గమనించాలి. అంతేకాని ఎవరో లోక సంబంధమైన వ్యక్తుల్లో లేక ఏవేవో శక్తులో లేక యంత్రాలో పూజలో నరబలులో కాదు మనకు విజయాన్ని ఇచ్చేది. కేవలం మన పరలోకపు తండ్రి అయినటువంటి యెహోవా మాత్రమే మనకు విజయాన్ని అందిస్తాడు అని మనం గుర్తించాలి. అంత మాత్రమే కాకుండా, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు అని కీర్తనకారుడు అంటుండగా, దావీదు అనే స్థానంలో మనలను మనం అన్వయించుకోవచ్చును. మనం నీతి మార్గంలో నడుస్తూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన సన్మార్గంలో మనం ప్రయాణించే వారిని అయితే మనం దావీదు స్థానంలో మనల్ని మనం అన్వయించుకోవచ్చును. దావీదును రక్షించిన విధంగానే మన పరలోకపు తండ్రి ఆయన సన్మార్గంలో నడిచే ప్రతి దేవుని బిడ్డని దుష్టుని ఖడ్గం నుండి తప్పిస్తాడని మనం తెలుసుకోవాలి. అలా తప్పించే దేవుడు కనుకనే మనం ఇంకా సజీవుల లెక్కలో ఉండి ఆయన కృపలో భద్రపరచబడి ఈ రాత్రికాల ఆత్మీయ వాక్యాన్ని ధ్యానించుకోగలుగుతున్నామని మనం గమనించాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మరొక అంశాన్ని మనం తెలుసుకోవాలి. పై వచనంలో రాజులకు విజయం దయచేయవాడవు నీవే అని ఉన్నది కదా. రాజులు అనగా వారు అందరూ ఆత్మ సంబంధమైన రాజులు అని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు బానిసలుగా ఉన్నవారు, దాసులుగా ఉన్నవారు పరలోకపు తండ్రిని విశ్వసించి అంగీకరించడం వలన వారు రాజులుగా సిద్ధపరచబడినారు అని మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో కూడా పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని ఉండడం మనం గమనించాలి. అయితే ఇప్పుడు పరలోకపు తండ్రి అయిన యెహోవా వారిని అంగీకరించిన వారు రాజులు అనే యాజక సమూహంగా మార్చబడ్డారని
పేతురు భక్తుడు తన పత్రికలో రాయటం కూడా మనం గమనించాలి. ఒకప్పుడు పాపపు బంధకంలో జీవిస్తున్న మనలను, పాపపు బానిసత్వంలో నశిస్తున్న మనలను యేసు ప్రభువు వారు తన రక్తం చేత వెలపెట్టి కొనుక్కొని మనల్ని విడిపించి రాజులనుగా చేశాడు అని మనం తెలుసుకోవాలి. కేవలం రాజరికాన్ని మాత్రమే కాదు, ఆయన మనకు ఇచ్చేది విజయాన్ని కూడా ఆయన మనకు కలుగజేశాడు అని మనం గుర్తించాలి. నీవు ఈరోజు ఏ విషయంలో విజయాన్ని పొందాలని చూస్తున్నావు? ఆర్థికపరమైన ఇబ్బందుల విషయంలోనా, లేదా అనారోగ్య సమస్యలపైననా, లేదా అనేక అవమానకర పరిస్థితులపైననా, ప్రతికూల వాతావరణంలో నిన్ను ఎంతగానో బాధిస్తున్న వ్యక్తులపైననా? ఏ విషయమైనా సరే నీవు విజయం సాధించాలి అనుకుంటే, జయ జీవితాన్ని ఆస్వాదించాలి అనుకుంటే, వెంటనే నీ జీవితాన్ని యేసు ప్రభువు వారి చేతికి అప్పగించు. ఆయన ఆజ్ఞానుసారం నీ జీవితాన్ని కొనసాగించు. తప్పకుండా నీవు విజయం సాధిస్తావు అని మనం ధైర్యం చెప్పుకొని ముందుకు సాగవలసిన అవసరం ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభువును మహిమపరుచుకొని మనం కృతజ్ఞత ప్రార్థనలో పాలుపంపులు పొందుకొని ముందుకు సాగుతాం. ఈ ప్రార్థనలో మనం అందరం మన కుటుంబ సభ్యులతో కలిసి ఏకీభవించి ప్రార్థించుకొని ప్రభువును మహిమపరుచుకుందాం. పరలోకమునందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయుడ, జీవాధిపతి, మీకు కోటాను కోట్ల కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, నీవే రాజులకు విజయము దయచేయువాడవు. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. అంత మాత్రమే కాకుండా ప్రభువా, మరి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్న మమ్మల్ని అందరినీ మీరు మీ దుష్టుల ఖడ్గం నుండి తప్పించువాడవు నీవే తండ్రి. మాకు విజయాన్ని ఇచ్చేవాడవు నీవే తండ్రి. ప్రభువా, నీవు విజయాన్ని ఇచ్చేవాడవు కనుకనే మేము ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాం తండ్రి. ఈ రోజంతా మా విధి నిర్వహణలో మేము పాలు పంపులు పొందుకొని అనేక ప్రమాదాల గుండా, అనేక ఇబ్బందుల గుండా, ఇరుకుల గుండా ప్రయాణించినప్పటికీ క్షేమంగా మీరు నియమించిన గృహాలకు మేము చేరుకోగలిగాం తండ్రి. దుష్టుల ఖడ్గం నుండి నీవు మమ్మల్ని తప్పించావు ప్రభువా. అందుకే మేము మా కుటుంబాలతో కలిసి ఈ రాత్రికాల సమయంలో మీకు కృతజ్ఞత ప్రార్థనలో పాలు పంపులు పొందుకుంటూ మేము ముందుకు సాగగలుగుతున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఎంతటి గొప్ప దేవుడవు తండ్రి నీవు మాత్రమే మాకు విజయాన్ని ఇచ్చేవాడవని మేము ఎల్లప్పుడూ గుర్తుంచుకొని మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి ప్రభువా. ఇదిగో ప్రభువా తండ్రి, ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందుకున్న ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి దైవ సేవకుని, ప్రతి సువార్థికురాళ్ళని, మిషనరీలను ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువా. మాలో ఎవరెవరికైతే ఏ విషయాలపైన విజయం రావాల్సి ఉన్నదో ఆ విషయాలపైన విజయాన్ని కల్పించు ప్రభువా. మీ సన్మార్గంలో మరింత విస్తృతంగా, మరింత దృఢంగా మీ ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. మీ అందు విశ్వాసంలో మరింత దృఢంగా నిలిచిండి మీ ముందుకు సాగుటకు సహాయం చేసి మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి నడిపించండి ప్రభువా. ఇదిగో తండ్రి యెహోవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. కరుణామయుడ, జీవాధిపతి, మీ కోటాను కోట్ల కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నా దేవా, నా తండ్రి, మరి మీరు మమ్మల్ని అనేక విధాలుగా రక్షించి కాపాడుకున్నారు కనుకనే మేము ఈ క్షణం సజీవుల లెక్కలో ఉన్నామని మరొకమారు గమనిస్తూ, మరొకమారు అంగీకరిస్తూ మేము ముందుకు సాగుతుండగా మా ప్రయాణం అంతట్లో మీ కృపని, కాపుదలను, మీ రక్షణను, మీ ఆశీర్వాదాన్ని మాకు కలుగజేసి నడిపించి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకున్నామని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.